హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు మన మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉందో చూసేద్దాం. అండ్ యాజ్ పర్ ట్రేడబుల్స్ అప్లికేషన్ చూసామంటే ఈరోజు నిఫ్టీ 50 షోయింగ్ డౌన్ ట్రెండ్ చూపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. వెరస్ నిఫ్టీ ఐటీ అనేది ఒక అప్ ట్రెండ్ చూపిస్తుంది. అండ్ ఎన్ఎస్సి ప్లస్ ప్రకారం కూడా చూసారంటే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ, ఒక ఐటీ నిఫ్టీ తప్ప మిగిలిన అన్ని కూడా బేరిష్ చూపిస్తుంది. అండ్ రిలయన్స్ ఒకటి న్యూట్రల్ చూపిస్తుంది. అండ్ లెట్స్ ఒకసారి మనం ఇండిసెస్లో కూడా చూసేద్దాం నిఫ్టీ ఐటీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. సో ఈరోజు నిఫ్టీ ఐటీ అనేది ఇట్ స్టార్టెడ్ విత్ 43,731 దగ్గర స్టార్ట్ అయింది. సో 9:15కి ఒక హ్యూజ్ బుల్లిష్ క్యాండిల్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక సపోర్ట్ తీసుకొని ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ అప్వర్డ్. సో ఈరోజు మార్కెట్ అనేది చాలా అప్ ట్రెండ్లో వెళ్ళింది. అండ్ ఆల్మోస్ట్ ఈ గ్యాన్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 405 డిగ్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకా డీటెయిల్గా చూడాలంటే ఒకసారి ట్రేడర్ వ్యూ కూడా చూసేద్దాం. సో ట్రేడర్ వ్యూలో కూడా చూసారంటే ఈరోజు గ్యాన్ అనాలిసిస్ వైస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 400 గ్యాన్ అనాలిసిస్ వైస్ ప్లస్ 45 డిగ్రీ పైననే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈరోజు చూసారంటే ఆల్మోస్ట్ 450 పాయింట్స్ పైన రీచ్ అయింది. బికాస్ ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ 44,665 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారంటే కూడా 664 అంటే ఆల్మోస్ట్ 405 డిగ్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈరోజు చూసారంటే లైక్ నిన్నటి వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే టీసీఎస్ అనేది Q3 న్యూస్ వచ్చింది. సో టీసీఎస్ అక్కడ నుంచి మంచి హ్యూజ్ రైస్ వచ్చింది. అండ్ ఆల్సో మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ పర్టికులర్ ఎక్స్పర్ట్ వ్యూలో కూడా చూసారంటే ఇక్కడ కూడా మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అనేది నిఫ్టీ ఐటీకి బుల్లిష్ చూపిస్తుంది. అండ్ మనం ఒకసారి ఇక్కడ కాంట్రిబ్యూషన్స్ కూడా చూడండి. సో ఐటీ నిఫ్టీ అనేది అన్నీ కూడా 10/10 పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్లో చూపిస్తుంది. అండ్ టీసీఎస్ అనేది హైయెస్ట్ కాంట్రిబ్యూషన్లో ఉంది. అండ్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ చూసారంటే టీసీఎస్, ఇన్ఫీ, టెక్ఎం, హెచ్సిఎల్ టెక్, విప్రో ఇవన్నీ కూడా మంచి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్లో చూపిస్తుంది. సో అలా చూసుకుంటే మనం ఈరోజు టీసీఎస్ అనేది ఇన్ కేస్ ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలనుకుంటే టీసీఎస్ అనేది ఒక గుడ్ కంపెనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ అలాగే అదర్ కంపెనీస్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఇన్సైడ్స్లో కూడా చూడండి. లాంగ్ టర్మ్ కాంట్రిబ్యూషన్ చూస్తే పాజిటివ్ కౌంటర్స్ అండ్ నెగిటివ్ కౌంటర్స్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో అట్లా మీరు ఇలా చెక్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో టీసీఎస్ చూసారంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లైక్ December 20 నుంచి కూడా Jan 9th వరకు కూడా లైక్ కైండ్ ఆఫ్ డౌన్ ట్రెండ్ అండ్ న్యూట్రల్లో చూపిస్తుంది. అండ్ ఈరోజు Jan 9th అనేది అన్ని కౌంటర్స్ అన్ని కూడా లైక్ ఆల్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఎవ్రీథింగ్ అప్ ట్రెండ్లోనే చూపిస్తుంది. సో అట్లా ఈరోజు నిఫ్టీ ఐటీ అనేది మంచి హ్యూజ్ రేస్లో ఉంది. అండ్ ఒకవేళ అండ్ ఈ అప్రిసియేషన్ పాయింట్స్ కూడా చూసారంటే ఆల్మోస్ట్ 1500 అప్రిసియేషన్లో ఉంది. అండ్ 3.60% చేంజ్ పర్సంటేజ్ చూపిస్తుంది. సో పీపుల్ హూ హ్యావ్ బీన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దీస్ కౌంటర్స్ విల్ బీ ద బెస్ట్ కౌంటర్స్ ఫర్ గోయింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అండ్ ఇంకా చూడాలంటే లైక్ ఒకసారి మనం నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ 50. సో నిఫ్టీ 50 ఈరోజు చూసారంటే లైక్ ఈరోజు కూడా నిఫ్టీ 50 అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. అండ్ ఈరోజు మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక హ్యూజ్ డౌన్ఫాల్ అయింది. బట్ స్టిల్ ఈరోజు మనం ఒకవేళ చూడాలనుకుంటే నిఫ్టీ 50 అనేది స్టిల్ ఇట్ ఇస్ బీన్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 45 డిగ్రీ, -45 డిగ్రీ, -90 డిగ్రీ దగ్గర గ్యాన్ అనాలిసిస్ పై ట్రేడ్ అవుతుంది. సో అట్లా చూసుకుంటే ఈరోజు నిఫ్టీ 50 అనేది ఆల్మోస్ట్ మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక అసంప్షన్ ఏంటంటే ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంటుందని. అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది కొన్ని సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుంది బ్యాంక్ నిఫ్టీ. సో అలా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇక్కడ మన క్యాండిల్స్టిక్ వైజ్ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్ వ్యూలో చూడండి. సో ట్రేడర్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు 48,965 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో విచ్ మీన్స్ దాట్ 48,965 అంటే ఆల్మోస్ట్ ఈరోజు సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. వెరస్ ఇక్కడ క్యాండిల్స్టిక్ వ్యూలో కూడా చూసారంటే కనుక ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇక్కడ ఆల్మోస్ట్ 48,000 ఈ 30 minutes క్యాండిల్ అండ్ 1 hour క్యాండిల్ బేసిస్ మీద కూడా చూస్తే 48,990 కింద క్లోజ్ అయింది ఇప్పుడు కరెంట్లీ 30 minutes క్యాండిల్. అండ్ 1 hour క్యాండిల్ చూస్తే 48,955 దగ్గర పైననే ఇంకా క్లోజ్ అవ్వలేదు. సో ఒకవేళ ఇంకా కింద క్లోజ్ అయిందంటే కనుక మనకి ఇంకా బెరిష్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఒక ఛాన్సెస్ ఉన్నాయి.
సో అట్లా ఈరోజు చూసుకుంటే మనకి నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ కరెంట్లీ డౌన్ ట్రెండ్ చూపిస్తుంది అండ్ నిఫ్టీ ఐటీ అనేది మనకి పాజిటివ్ చూపిస్తుంది. సో లైక్ ఇట్లా మీరు ఈ ట్రేడబుల్స్ అప్లికేషన్ని ఇట్లా అనలైజ్ చేసుకోవచ్చు టు సీ విచ్ ఇస్ యునో ఎట్లా డౌన్ ట్రెండ్లో ఉందో అప్ ట్రెండ్లో ఉందా అండ్ మొమెంటం ఎలా ఉంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు మన అనాలిసిస్. సో నెక్స్ట్ నేను మీకు మండే నెక్స్ట్ అనాలిసిస్తో కలుస్తాను. థ్యాంక్ యూ.